ఇది మమా ఎర్త్ వాళ్ళది. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని కొన్ని బాగానే ఉంటాయండి. అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే అందరికీ అన్ని స్కిన్ టైప్స్‌కి పడకపోవచ్చు. బట్ ఇదేంటంటే అలోవెరా జెల్లు. ఇది కూడా మనం మాయిశ్చరైజర్‌గా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని ఫేస్‌కి, హ్యాండ్స్‌కి. హెయిర్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు హెయిర్ ఆయిల్‌లో కూడా దీన్ని మిక్స్ చేయొచ్చు. హెయిర్ ప్యాక్స్‌లో మిక్స్ చేయొచ్చు. హెయిర్ ఆయిల్‌లో మిక్స్ చేయొచ్చు. అలా అన్నిటిల్లో మనము కొంచెం హెయిర్ ఆయిల్‌ని వేడి చేసి దాంట్లో ఈ జెల్లు, నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి. ఇవి 3 వేసి హెయిర్‌కని అప్లై చేసి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తే కూడా హెయిర్ చాలా బాగుంటుందండి. బాగా గ్రో అవుద్ది. చాలా సాఫ్ట్ అండ్ కండిషనర్‌గా కూడా వర్క్ అవుతుంది ఇది అలోవెరా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్ స్కిన్ టైప్స్, నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్ స్కిన్ టైప్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. డ్రై స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా. ఆయిలీ స్కిన్ వాళ్ళు ముఖ్యంగా ఒక ప్రోడక్ట్‌ని మాత్రం కొంచెం అదే జాగ్రత్తగా చూసి యూజ్ చేసుకోవాలి. అదేంటంటే సన్ స్క్రీను. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం సన్ స్క్రీను గ్రీజీ లేకుండా లైట్ వెయిట్ ఉండే సన్ స్క్రీన్ యూజ్ చేసినట్లయితే మీకు అది అప్లై చేసినప్పుడు కొంచెం ఫేస్‌కి కూడా అంత గ్రీజీగా, ఆయిలీగా అనిపించదు. సో, ఇది ఒక ప్రోడక్ట్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇదేం అంత గ్రీజీగా ఉండదు. సో, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ ఈ వీడియో చూసాక మీరు అనుకోవచ్చు, ఈవిడ ఇన్ని ప్రోడక్ట్స్ వాడుతుందా? ఇన్ని ప్రోడక్ట్స్ వాడి మేము అవన్నీ ఎక్కడ కొనగలం? నేను అవన్నీ ఒక్కసారి తీసుకున్నవి కాదండి. అప్పుడప్పుడు తీసుకున్నవి. సో, అవి ఒకసారి తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 1.5 మంత్, 2 మంత్స్ అలా వస్తాయి. సో, అవి నేను మీకు ఈరోజు చూపించాను. ప్లీజ్ డోంట్ జడ్జ్ అండి. ఓకే. థ్యాంక్ యూ.